సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈళ్ళొచ్చేసి ఏందంటే, ఏదైనా ఆన్‌లైన్ సైట్‌లో లైక్ అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో ఏందంటే, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లైక్ మొబైల్ గానీ, లేకపోతే ఏదైనా స్మార్ట్ వాచ్ గానీ, లేకపోతే ఏదైనా ల్యాప్‌టాప్ కొన్నప్పుడు ఏందంటే, అక్కడ మనకు రీఫర్బిష్డ్ అని జెప్పేసి కానీ, రెన్యూడ్ అని జెప్పేసి చాలా సార్లు కనిపిస్తూ ఉంటుంది కదా! సో, వాటి మధ్యలో అసలు డిఫరెన్స్ ఏంటి? ఎందుకంటే, ఎప్పుడైనా ఒక ప్రొడక్ట్ యొక్క వాల్యూ వచ్చి ఒక 50,000 అనుకుంటే, రెన్యూడ్ గానీ, లేకపోతే రీఫర్బిష్డ్ దగ్గర ఏందంటే, మనకు 45 గానీ, 46,000 అయితే ఉంటుంది. అంటే ఆ ఒరిజినల్ ప్రొడక్ట్ యొక్క వాల్యూతోని ఒక 3,000-4,000 రూపీస్ అనే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి కొనొచ్చా? అసలు వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి? ఈ రెన్యూడ్ అంటే ఏంది? రీఫర్బిష్డ్ అంటే ఏంటి? అనే క్లారిటీ ఇన్ఫర్మేషన్‌ని ఈరోజు ఈలో డీటెయిల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ క్లారిటీ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మీకంటూ కొనొచ్చా? లేదా? అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా లాస్ట్‌లో నా పర్సనల్ ఒపీనియన్ కూడా చెప్తాను. సో, దాన్ని బట్టి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో, ఇక ఫ్రెండ్స్, టాపిక్‌లోకెళ్ళే ముందు ఏందంటే, ఇక కొంతమంది సబ్‌స్క్రైబర్స్ అయితే మనం 500 సబ్‌స్క్రైబర్స్‌ని హిట్ అయితాం. సో, డెఫినెట్‌గా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానెల్‌ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్‌గా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఆల్రెడీ మన ఛానెల్ సబ్‌స్క్రైబర్ ఉన్న వాళ్ళైతే వీలైనంత మందికైతే షేర్ చేయండి. సో, దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి రెన్యూడ్ గురించి మాట్లాడుకుంటే ఏందంటే, దీంట్లో టోటల్‌గా 2 కేటగరీస్ అయితే ఉంటాయి. సో, దీంట్లో ఫస్ట్ కేటగరీ వచ్చేసి ఏందంటే, ఇప్పుడు మనమే ఏదైనా ప్రొడక్ట్ అయితే కొన్నాం ఆన్‌లైన్‌లో. ఏదైనా స్మార్ట్ ఫోన్ గాని, లేకపోతే ల్యాప్‌టాప్ కొన్నప్పుడు ఏందంటే, మన చేతికొచ్చిన తర్వాత ఏందంటే, ఒక 1 వీక్ టైమ్ అయితే ఉంటుంది. రిటర్న్ గాని, ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికి. అప్పుడేందంటే, మన చేతికొచ్చిన తర్వాత దాంట్లో ఏదైనా కెమెరా ఇష్యూస్ గాని, లేకపోతే స్పీకర్ ఇష్యూస్ గాని, లేకపోతే ఏదైనా మైక్ ఇష్యూస్ గాని, లేకపోతే ఫ్లాష్ ఇష్యూస్ గాని, లేకపోతే ఛార్జింగ్ ఇష్యూస్ గాని, లేకపోతే ఇంటర్నల్‌గా ఏదైనా ఇష్యూస్ వచ్చినాయనుకోండి, మనం ఏం చేస్తాం? రిటర్న్ చేయడం గాని, ఎక్స్‌చేంజ్ అనేది చేస్తూ ఉంటాం గదా! సో, ఆ రిటర్న్ గాని, ఎక్స్‌చేంజ్ చేసిన ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు తీసుకెళ్ళి, మనకు కొత్త ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటారు. సో, ఆ రిటర్న్ తీసుకెళ్ళిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్రొడక్ట్స్ సంబంధించిన క్లారిటీ చెక్ చేసి, మనం ఏమేమి ఇష్యూస్ అయితే చెప్పామో, ఆ ఇష్యూస్ అన్నీ కూడా క్లారిటీ వాళ్ళు రిపేర్ చేసి, ఇంకా ఫర్దర్‌గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి క్లారిటీ చెక్ చేసి, ఆ మొబైల్స్‌ని తీసుకొచ్చి మళ్ళీ అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టేసి మళ్ళీ సేల్ చేస్తూ ఉంటారు. అప్పుడేందంటే, ఆ సెకండరీగా మళ్ళీ సేల్ చేస్తున్నారు కాబట్టి, అప్పుడేందంటే దాన్ని రెన్యూడ్ కింద పెట్టేసి అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనకేందంటే, ఆ ప్రొడక్ట్ కనిపించినప్పుడు రెన్యూడ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఈస్ నథింగ్ బట్ ఏందంటే, ఏదైనా కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్న ప్రొడక్ట్స్ మళ్ళీ రిటర్న్ చేసి, మళ్ళీ దాన్ని రిపేర్ చేసి అప్‌లోడ్ చేయడమే రెన్యూడ్. సో, అలాంటి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ క్లారిటీ రావాలంటే లాస్ట్ వరకైతే చూడండి. అండ్ దీంట్లో సెకండ్ కేటగరీ వచ్చేసి ఏందంటే, ప్రెజెంట్ యూట్యూబ్‌లో ఏందంటే చాలా మంది టెక్ కంటెంట్ క్రియేటర్స్ అయితే ఉన్నారు. అంటే ఏదైనా ప్రొడక్ట్‌ని అన్బాక్సింగ్ చేయడం గాని, దాన్ని రివ్యూ చేయడం గాని, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ప్రెజెంట్ యూట్యూబ్‌లో చాలా మంది చేస్తూ ఉన్నారు గదా! అలాంటి వాళ్ళకి ఫోన్స్ వస్తున్నాయంటే, అవన్నీ ఫోన్స్ కూడా బ్రాండ్సే పంపిస్తూ ఉంటాయి. ఈ సామ్‌సంగ్ గాని, ఐఫోన్ గాని, ఐక్యూ గాని, వివో గాని ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటాయి. పంపించిన తర్వాత ఏందంటే, వాళ్ళన్నిటిని ఏందంటే అన్బాక్సింగ్ చేసేసి, వాళ్ళు రియల్ టైమ్ గన్నా క్లారిటీగా చెక్ చేసిన తర్వాత, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత ఒక 1 వీక్ వాళ్ళ దగ్గర పెట్టుకున్న తర్వాత ఏందంటే, దాంట్లో ఉన్న ప్రోస్ ఏంది, కాన్స్ అని చెప్పి ప్రతీది కూడా కాలిక్యులేట్ చేసి మనకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఏందంటే, ఆ ప్రొడక్ట్‌ని మళ్ళీ బ్రాండ్‌కి రిటర్న్ చేసేస్తారు. కొంతమంది ఉంచుకునే వాళ్ళుంటారు. కొంతమంది రిటర్న్ చేస్తారు. ఆ రిటర్న్ చేసిన ప్రొడక్ట్స్‌ని ఏందంటే, మళ్ళీ రెన్యూడ్ కింద పెట్టేసి, మళ్ళీ ఏందంటే అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని సేల్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి కేసెస్‌లో కూడా మనకేందంటే, రెన్యూడ్ మొబైల్స్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏందంటే, రీఫర్బిష్డ్ మొబైల్స్. ఓకేనా? ఇక్కడేందంటే, ఏదైనా సరే మనం మొబైల్ కొనాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఐఫోన్ 16 కొనాలనుకుంటున్నాం. బట్ ప్రీవియస్‌గా ఆల్రెడీ మన దగ్గర ఐఫోన్ 13 గాని, 14 గాని, 15 అయితే ఉందనుకోండి. సో, ఇప్పుడు కొత్త మొబైల్ తీసుకుంటున్నాం కాబట్టి కొంతమంది ఏం చేస్తారు, దీన్ని వేరే వాళ్ళకి ఓఎల్ఎక్స్‌లో గాని, బయట ఏందంటే సెకండ్‌గా సేల్ చేస్తూ ఉంటారు. బట్ కొంతమంది ఏం చేస్తారంటే, డైరెక్ట్‌గా ఎక్స్‌చేంజ్ పెట్టేసి ఆ 15 గాని, 16 గాని తీసుకుంటూ ఉంటారు కాబట్టి, సో, ఎక్స్‌చేంజ్ చేసిన మొబైల్స్‌ని ఏందంటే, దాన్ని వాళ్ళు డీటెయిల్‌గా చెక్ చేసి ఆల్మోస్ట్ ఒక 30-35 చెక్స్ అయితే ఉంటాయి. వాళ్ళు క్లారిటీగా చెక్ చేసిన తర్వాత, దాంట్లో ఉండే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ గాని, బ్యాటరీ ఇష్యూస్ గాని, వారంటీ క్లెయిమ్ చేశారా లేదా అని చెప్పేసి ప్రతిది కూడా చెక్ చేసిన తర్వాత, ఆ పర్ఫెక్ట్ కండిషన్‌లో ఉంటేనే ఆ ప్రొడక్ట్స్‌ని మళ్ళీ ఆన్‌లైన్‌లో పెట్టేసి రీఫర్బిష్డ్ అని చెప్పేసి పెట్టడమే జరుగుతుంది. అందుకని ఏందంటే, మీకు దాని యొక్క ప్రెజెంట్ వాల్యూ కన్నా ఒక 4,000-5,000 రూపీస్ అనేది రీఫర్బిష్డ్ మొబైల్స్‌కైతే తక్కువైతే ఉంటుంది. ఓకేనా? సో, అవి తీసుకోవాలా లేదా అని చెప్పేసి మీకు క్లారిటీ రావాలి అంటే, ఇక్కడేందంటే, ఇప్పుడు రెన్యూడ్ వచ్చేసి ఏంది? ఇప్పుడు క్రియేటర్స్ పంపించడం గాని, లేకపోతే తీసుకున్న వితిన్ 1 వీక్‌లో రిటర్న్ చేసే పీపుల్ కాబట్టి, సో, దాంట్లో ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే డెఫినిట్‌గా ఉంటాయి. మరీ హెవీగా అయితే ఉండవు. బట్ అన్నిటిని కూడా క్లారిటీగా చెక్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళైతే పెడతారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, మీరు తీసుకోవాలనుకుంటే రెన్యూడ్ మొబైల్సే తీసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే రీఫర్బిష్డ్‌కొస్తే ఏందంటే, అవి ఆల్రెడీ యూజ్ చేసిన మొబైల్స్ కాబట్టి, వాటి మళ్ళీ మ్యానుఫ్యాక్చర్‌లో ఏందంటే కంప్లీట్‌గా క్లియర్‌గా వాటి చెక్ చేసి, రిపేర్ చేసి మళ్ళీ పెడతారు కాబట్టి, సో, దాంట్లో కొంచెం నేను నెగెటివ్ అని జెప్తాను. ఎందుకంటే, ఇక
ఇక్కడ ఓనర్ ఎలా యూజ్ చేసాడో తెలీదు. ఎందుకంటే దాంట్లో ఏదైనా మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి కూడా తెలీదు. వాళ్ళు ఎంత క్లారిటీగా చెక్ చేసిన తర్వాత కూడా ఏదైనా ఇంటర్నల్‌గా ఏదైనా మాల్‌వేర్స్ ఉన్నాయనుకోండి, మనం తీసుకున్న తర్వాత సిమ్ వేసుకున్న తర్వాత రెగ్యులర్‌గా యూజ్ చేసేటప్పుడు ఏందంటే ఏదైనా జరగొచ్చు. అందుకని చెప్పేసి ఏందంటే నా పర్సనల్ ఒపీనియన్ గురించి మాట్లాడుకుంటే ఏందంటే, ఈ రీఫర్బిష్డ్ కన్నా మీకు బడ్జెట్‌లో ప్రాబ్లమ్ ఉంటే రెన్యూడ్ మొబైల్ తీసుకోండి. లేదంటే డైరెక్ట్‌గా కొత్త మొబైల్సే తీసుకోండే తప్ప, ఈ రీఫర్బిష్డ్‌కైతే నేనైతే పర్సనల్‌గా అయితే సజెస్ట్ అయితే చేయను. బట్ మీరేందంటే అందులో కూడా జెన్యూన్ ఉంటాయి. ఉండవని కాదు. బట్ అది మీ ఇష్టం. అది రిస్క్ ఫ్యాక్టర్ కాబట్టి మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ నేను పర్సనల్‌గా అయితే రెన్యూడ్ మొబైల్స్ అయితే సజెస్ట్ చేస్తాను. తీసుకోవడం కూడా తీసుకోవచ్చు. బట్ అదర్ దాన్ దానికన్నా కొత్త మొబైల్ తీసుకుంటేనే బెటర్. సో, ఇదే ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పాను ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో, ఈ వీడియో వల్ల మీకు ఏదైనా సరే కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నట్టయితే డెఫినెట్‌గా ఈ వీడియోతో లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటా.